సో మనకు స్టాండర్డ్ కండక్టర్స్ అరేంజ్మెంట్ చూసారు కదా, ఈ టైప్ లైక్ ఇది 2 లేయర్ కండక్టర్స్. మనకు 2 లేయర్ ఉంది కదా, ఇది ఒక లేయర్ అండ్ ఆల్ కండక్టర్స్ కలిపి ఇంకొక లేయర్. ఇది వచ్చేసి 3 లేయర్ కండక్టర్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. సో మనకి ఇందులో ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, టోటల్ లేయర్స్లో ఎన్ని స్టాండ్స్ ఉన్నాయి అనేది ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీద మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అడిగారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టాండ్స్ వచ్చేసి ఏంటి, 1 + 3l × l - 1. ఈ l అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్. l అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లేయర్స్. సపోజ్ l = 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏమవుతుంది, 1 + 3 × 1 - 1 అంటే 1 + 0 1. సో మన ఫస్ట్ లేయర్లో ఎన్ని కండక్టర్ ఉంది, ఓన్లీ 1 కండక్టర్. సెకండ్ లేయర్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ లేయర్ స్టాండ్స్ అని తీసుకున్నాం అనుకోండి, అగైన్ వీల్ సబ్స్టిట్యూట్ 1 + 3 × 2 × 2 - 1 అంటే 1 + 6 అంటే 7. చూడండి ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి టోటల్, ఫస్ట్ 1 2 3 4 5 6 7. సో మనకి 2 లేయర్స్లో టోటల్ 7 కండక్టర్స్ వస్తాయి. సిమిలర్లీ థర్డ్ లేయర్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది 1 + 3 × 3 × 3 - 1 అంటే 1 + 9 × 2 టోటల్ 19 కండక్టర్స్. అంటే మనకి 3 లేయర్స్లో కలిపి టోటల్ 19 కండక్టర్స్ ఉంటాయి. వి ఆల్రెడీ నో దట్ ఫస్ట్ లేయర్లో 1 కండక్టర్, సెకండ్ లేయర్లో 6 కండక్టర్స్. సో థర్డ్ లేయర్ ఇప్పుడు 1 + 6 ఎంత, ఇక్కడ 7 అయిపోయాయి. సో నెక్స్ట్ లేయర్లో ఎన్ని ఉంటాయి, 12 కండక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో 12 6 1 టోటల్ 19 కండక్టర్స్ ఉంటాయి. మనకి ఇచ్చాడు ఇక్కడ, ఇది ఈజీ వే టు రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్. ఫస్ట్ లేయర్లో 1 ఉంటుంది, సెకండ్ లేయర్లో వచ్చేసి 6 ఉంటాయి, థర్డ్ లేయర్లో 12, ఫోర్త్ లేయర్లో 13 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 6 అన్నట్టు. ఇది మనం ఇవేంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క లేయర్లో ఎన్ని కండక్టర్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోవడానికి. ఇది ఫస్ట్ లేయర్లో 1 ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలుసు. సెకండ్ నుండి స్టార్ట్ అనుకోండి, 6 × 1 6 × 2 6 × 3. మన సెకండ్ లేయర్ అంటే ఏంటి, 6 × 2 - 1 అట్లా. థర్డ్ లేయర్లో ఏంటి, 6 × 3 - 1 ఇదిగోండి ఇలా 6 × 2 - 1 ఎంత అవుతుంది, 6. ఇది థర్డ్ లేయర్ కదా, సో 6 × 3 - 1 ఎంత అవుతుంది, 12 కండక్టర్స్. ఫోర్త్ లేయర్ కదా, 6 × 3 - 1 ఎంత అవుతుంది, 4 కదా, 4 - 1 ఎంత అవుతుంది, 18 కండక్టర్స్. ఫిఫ్త్ లేయర్ అంటే 6 × 5 - 1 24 కండక్టర్స్. సో మనం టోటల్గా ఇప్పుడు 2 లేయర్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + 6 చేస్తాం. 3 లేయర్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టాండ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + 6 + 12 ఇస్తాం. అట్లా చూడండి ఇక్కడ 19 కండక్టర్స్ 7. ఇవన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాం కదా. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ కండక్టర్స్ కూడా చెప్పాను నేను. హోమోజీనియస్, స్టాండర్డ్ కండక్టర్స్, కాంపోజిట్. హోమోజీనియస్ అంటే అన్నీ అల్యూమినియమే. ఇప్పుడు మనకి సపోజ్ ఈ అరేంజ్మెంట్ ఉన్నా కానీ మధ్యలో అల్యూమినియమే, చుట్టూ అల్యూమినియం ఉంటాయి, లేదా అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ ఉంటాయి. సేమ్ ఉంటే హోమోజీనియస్, డిఫరెంట్ ఉంటే కాంపోజిట్. మన డిఫరెంట్ ఏంటి, ఏసీఎస్ఆర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్. స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్ అంటే మధ్యలో స్టీల్ ఉంటుంది, చుట్టూ అల్యూమినియం ఉంటాయి. దట్ ఈస్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్. ఈ టేబుల్ నేను మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. మీరు టేబుల్ని క్లియర్గా అర్థం చేసుకుంటే, ఫస్ట్ది ఏంటి, అల్యూమినియం, సెకండ్ది ఆల్ అల్యూమినియం అలాయ్, సెకండ్ది స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్. ఇప్పుడు ఈ మూడిట్లో చేశారంటే మనకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, అల్యూమినియం అలాయ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు మేక్ ఇట్ స్ట్రాంగ్. సో టెన్సైల్ స్ట్రెంత్ ఈ మూడిట్లలో, ఇప్పుడు మనకు స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్ అన్నారు అంటే మధ్యలో స్టీల్ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టీల్ మన కండక్షన్కి యూజ్ చేయాలి, జస్ట్ మెకానికల్ స్ట్రెంత్ కోసం. సో స్టీల్ వల్ల దీని స్ట్రెంత్ ఏమవుతుంది, టెన్సైల్ స్ట్రెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. అల్యూమినియం అండ్ అల్యూమినియం అలాయ్స్తో కంపేర్ చేస్తే ఎప్పుడైనా అల్యూమినియం అలాయ్స్ అంటే అలాయ్స్ అంతా మిగతా మెటల్స్తో మిక్సప్ చేస్తారు. అటు వల్ల ఏమవుతుందంటే టెన్సైల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో మూడింటిని కంపేర్ చేసుకుంటే దీనికి హైయెస్ట్ టెన్సైల్ స్ట్రెంత్, ఇన్ బిట్వీన్ టెన్సైల్ స్ట్రెంత్, మినిమం టెన్సైల్ స్ట్రెంత్. ఒక్క టెన్సైల్ స్ట్రెంత్ తెలిస్తే చాలు మనం ఇవన్నీ చెప్పేయచ్చు. మనం ఆల్రెడీ శాక్ ఫార్ములా దగ్గర నేను డిస్కస్ చేశాను కదా. అండ్ అల్యూమినియం కండక్టర్ వచ్చేసి మనకి అర్బన్ డిస్ట్రిబ్యూషన్లో యూజ్ చేస్తారు.
అలాయ్స్ వచ్చేసి రూరల్ అండ్ కోస్టల్. అండ్ ఏసీఎస్ఆర్ వచ్చేసి మాత్రం మెయిన్లీ ఇన్ ట్రాన్స్మిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏసీఎస్ఆర్ మెయిన్లీ ఇన్ ట్రాన్స్మిషన్ అంటే మనకి ట్రాన్స్మిషన్ మనకి ఇక్కడ ఎక్కడ ఉండదు. 765 kV, 220 kV అట్లా హయ్యెస్ట్ వోల్టేజెస్ ఉంటాయి. సో మనకి అక్కడ సాగ్, నెంబర్ ఆఫ్ టవర్స్ ఇవన్నిటిని ఎంత తగ్గించుకుంటే మనకి కాస్ట్ కూడా అంత ఈజీ అయిపోతుంది. సో హై టెన్సైల్ స్ట్రెంత్ ఉన్న వాటిని యూజ్ చేస్తే సాగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మెయిన్లీ ఇన్ ట్రాన్స్మిషన్లో ఇలాంటివి యూజ్ చేయాలన్నట్టు. మెయింటెనెన్స్ పర్పస్లో కూడా వెరీ ఈజీ. సో మనకి తెలుసు కదా, టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే సాగ్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. సాగ్ ఫర్ కాన్స్టెంట్ సాగ్ అనుకో, ఇప్పుడు స్పాన్ లెంత్ ఏమవుతుంది, సాగ్ ఎక్కువ ఉంటే స్పాన్ లెంత్ కూడా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ టవర్స్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్. జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్ మనకి ఎందులో ఉంటాయి, సాలిడ్ కండక్టర్స్. మనకి సాలిడ్ కండక్టర్స్లో పెద్దగా ఏముండదు, జస్ట్ ఆర్ ఉన్నదాన్ని మనం జిఎంఆర్ ఆర్ డాష్ అని రాసిస్తాం, అయిపోద్ది. సింపుల్. ఆర్ డాష్ అని ఎందుకు రాస్తామంటే ఆర్ డాష్ అంటే RE పవర్ -1/4, E పవర్ -1/4 0.7788 ఇంటూ ఆర్ అన్నట్టు. స్టాండర్డ్ కండక్టర్స్ నుంచి మనకి అసలైన జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మనకి. అందులో మనం ఒక 2-3 ఇంపార్టెంట్ చూద్దాము. ఫస్ట్ ఓన్లీ సింగిల్ కండక్టర్ తీసుకున్నప్పుడు జిఎంఆర్ ఏమైంది, మనకి ఆర్ డాష్ అయింది. సో మనం ఏదైనా కండక్టర్ తీసుకుంటే దాని ఓన్ జిఎంఆర్ ఏమైందంటే ఆర్ డాష్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫస్ట్ కండక్టర్, ఇది సెకండ్ కండక్టర్, ఇది థర్డ్ కండక్టర్. ఫస్ట్ కండక్టర్లో జిఎంఆర్ ఏమైందంటే ఆర్ డాష్ అవుతుంది, ఇట్స్ ఓన్ కండక్టర్. మనం ఇక్కడ నుంచో క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇవి రెండు చూసుకుందాం అనుకోండి, ఫస్ట్ కండక్టర్ సెకండ్ కండక్టర్ చూసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్కి ఎంత ఉంటుంది డిస్టెన్స్, ఇదొక ఆర్, ఇదొక ఆర్, టోటల్ ఎంత ఉంటుంది 2R. సిమిలర్లీ ఇదొక ఆర్, ఇదొక ఆర్, టోటల్ ఎంత ఉంది 2R. సో మనం జిఎంఆర్ క్యాలిక్యులేషన్ ఆర్ డాష్, D12కి 2R, D13కి 2R. సో 4R డాష్ ఇంటూ R². టోటల్ ఎన్ని కండక్టర్స్ ఉన్నాయి, 1 2 3. సో హోల్ పవర్ 1/3. అలాగే మనం ఇక్కడ కూడా చూసుకుంటే టోటల్ కండక్టర్స్ ఎన్ని ఉన్నాయి, సో పవర్ 1/4. ఫస్ట్ మనం ఏ కండక్టర్ నుండి స్టార్ట్ చేస్తున్నాం, ఇది కంపల్సరీ ఆర్ డాష్ ఉండాలి. ఇది 2R అయింది, ఇది 2R అవుతుంది. చూడండి, ఇది 2R డిస్టెన్స్, ఇది 2R డిస్టెన్స్, ఇది మాత్రం 2√2 అయింది. ఎందుకంటే ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ ఏ స్క్వేర్. ఇలా మనము స్క్వేర్ వస్తే ఇది 2R అయింది, ఇది 2R అయింది, ఇది వచ్చేసి డయాగ్నల్ లెంత్ కదా 2√2R అయింది అన్నట్టు. సో మనకి ఫస్ట్ కండక్టర్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉంది ఫస్ట్ కండక్టర్, సెకండ్ కండక్టర్ ఇక్కడ ఉంది, థర్డ్ కండక్టర్ ఇక్కడ ఉంది, ఫోర్త్ కండక్టర్ ఇక్కడ ఉంది. కానీ ఫస్ట్ ఆర్ డాష్ అయింది, 1 to 2R అయింది, 1 to 3 2R అయింది, 1 to 4 వచ్చేసి 2√2R అయింది. సో ఇవన్నీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి హోల్ పవర్ 1/4 అయితే దిస్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెట్టింగ్. ఎందుకంటే 1 2 3 3 2లు ఉన్నాయి కాబట్టి 8√2, ఒక ఆర్ డాష్, R3 పవర్. ఆర్ డాష్ అంటే ఏంటి, RE పవర్ -1/4. ఇప్పుడు సో మనం ఆర్ డాష్ నేను రాసుకోవచ్చు, RE పవర్ -1/4 రాస్తాము. ఈ R³ హోల్ R ఇంటూ R³ ఏమైంది, R పవర్ 4 హోల్ పవర్ 1/4. సో R బయటకు వస్తుంది, ఇది ఈ పవర్ -1/4 అవుతుంది. ఓకే, అదే 2√2R ఇలా వచ్చేది, ఇది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ బండిల్డ్ కండక్టర్స్, వెరీ ఈజీ టాపిక్. వీటి ఎఫెక్ట్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వాటి అడ్వాంటేజెస్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ మనం 3 పాయింట్స్ వై బండిల్డ్ కండక్టర్స్ అండ్ వేర్ అంటే ఈ 2 టాపిక్స్లో మనకి జస్ట్ వై వేర్ ఈ రెండితోనే మనం బండిల్డ్ కండక్టర్స్ ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఫస్ట్ చూడండి, మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ బండిల్డ్ కండక్టర్స్ అంటే టు రెడ్యూస్ కరోనా బై రెడ్యూసింగ్ ఎలక్ట్రికల్ స్ట్రెసెస్ బై ఇంక్రీజింగ్ జిఎంఆర్. సో ఓకే, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా అనేది. సో మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ బండిల్డ్ కండక్టర్స్ అన్నారు కదా, మనకి ఇక్కడ 2 కండక్టర్స్ యూజ్ చేశారు. ఇవే కండక్టర్స్ చెప్తున్నా దగ్గరగా ఉండుంటే, ఇలా ఉండుంటే డిస్టెన్స్ ఏమైద్ది, జిఎంఆర్ ఏమైద్ది, ఒకటి ఆర్ డాష్ అయింది, ఇంకోటి ఇది 2R అయింది.
మనం దీన్ని ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, √r-2r. ఇప్పుడు అదే మనం మధ్యలో ఒక స్పేసర్ పెట్టడం వల్ల ఏమైంది, ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత అయింది, d అయింది. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కదా, 2r కంటే d పెద్దదే కదా, బికాజ్ 2r అంటే ఇదొక r ఇదొక r. కానీ ఇవి కాకుండా మనకి ఇంకేముంది, d కూడా ఉంది. సో మనం బండిల్డ్ కండక్టర్స్ పెట్టడం వల్ల ఇదేమైంది, జిఎంఆర్ పెరిగింది. జిఎంఆర్ అంటే రేడియస్ పెరిగినట్టు, రేడియస్ పెరిగిన అంటే ఏరియా పెరిగింది, ఏరియా పెరిగిందంటే ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ తగ్గుతాయి. జిఎంఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్. అండ్ కరోనా అనేది ఒక ఎఫెక్ట్. ఇది మనము ఈ టాపిక్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు కరోనా దేని మీద డిపెండ్ అవుతుంది, అసలు ఏంటి కరోనా, వై ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ మీద డిపెండ్ అవుతుంది, అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరోనా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ మీద. జిఎంఆర్ పెరిగింది, ఏరియా పెరిగింది. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు ఒక క్లాస్ రూమ్ అనుకోండి, ఇందులో ఒక 10 మెంబర్స్ పెట్టాం మనం, ఓకేనా. యాక్చువల్గా దీని ఎబిలిటీ ఏంటంటే ఇందులో ఒక 20 వరకు కూర్చోవచ్చు, మనం 10 పెట్టాం. అదే ఇందులో ఇదే క్లాస్ రూమ్లో 20 మెంబర్సే పెడతారు, కానీ మనం 30 మెంబర్స్ని కూర్చోబెట్టాం. స్ట్రెస్ ఎక్కువ అయినట్టే కదా, విసుగు వచ్చినట్టే కదా, ప్రెషర్ పెరిగినట్టే కదా. కానీ ఇక్కడంత ప్రెషర్ ఉంటుందా, స్ట్రెస్ ఉంటుందా, ఉండదు. సరే, సో మనం ఏరియా పెంచడం వల్ల, ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకున్నాము, 10 మెంబర్స్ని కూర్చోబెట్టాము, ఇందులో 10 పెడతారు. ఇదే 10 మెంబర్స్లో మనం ఏరియా పెంచాం. 10 మెంబర్స్ ఏరియా పెంచే వరకు ఫ్రీగా కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియా కంటే కూడా ఈ ఏరియా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఈ రూమ్లో కూర్చోవడం కంటే ఈ పెద్దగా ఉన్న రూమ్లో ఇదే 10 మెంబర్స్ చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. సో స్ట్రెస్ ఏమైనట్టు, తగ్గినట్టు. సో రేడియస్ పెరిగితే ఏరియా పెరిగింది, ఏరియా పెరగడం వల్ల స్ట్రెస్ మనకి తగ్గింది. సో జిఎంఆర్ పెరిగితే ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ మీదనే కరోనా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కరోనా కూడా తగ్గుతుంది. సో మెయిన్ రీజన్స్ నేను అడిగా కదా, వై మీన్స్ మెయిన్ రీజన్ ఇది. ఇంకా వై ఇక్కడ ఉన్నాయి చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ బండిల్డ్ కండక్టర్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ. అసలు మనకి బట్టి అనేది అవసరం లేదు, జస్ట్ మన ఒక్క జిఎంఆర్ మీద డిపెండ్ అయ్యి ఏవేవి ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతూ వస్తాయి అన్నట్టు. అండ్ వేర్ అన్నా కదా, వేర్ అంటే ఓన్లీ వెన్ ద వోల్టేజ్ గ్రేటర్ దాన్ 220 kV. మనకేంటంటే చూసారా, V greater than or equal to 220 kV అంటే నథింగ్ బట్ ట్రాన్స్మిషన్లో అన్నట్టు, డిస్ట్రిబ్యూషన్లో కాదు. మనం మోర్ కేర్ ఎక్కడ తీసుకుంటున్నారు, ట్రాన్స్మిషన్లో కేర్ తీసుకున్నారు. బికాజ్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కడో మనకి రిమోట్ ఏరియాస్లో ఉంటుంది, మనకు దగ్గరలో ఉండదు. మనం అండ్ హై వోల్టేజెస్ ఇవన్నీ మన మెయింటెనెన్స్కైనా దేనికైనా ప్రతిసారి ఒక ఫాల్ట్ రావడం వల్ల, ఎఫెక్ట్ రావడం వల్ల చాలా కష్టమైపోతుంది. కాబట్టి సో ఇలాంటి ఫాల్ట్స్ రాకుండా ఉండడం కోసము హై వోల్టేజెస్ ఉన్న చోట్లలో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాము. లైక్ జిఎంఆర్ పెంచడము, బండిల్డ్ కండక్టర్స్ యూజ్ చేయడము. ఓకే, 220 kV వోల్టేజ్ గ్రేటర్ దాన్ 220 kV ఉన్న దగ్గర నుంచి మనం బండిల్డ్ కండక్టర్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి 220 kV అయితే 2 సబ్ కండక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు సబ్ కండక్టర్స్ మధ్యలోనే కదా స్పేసర్ పెట్టేది బండిల్డ్ కండక్టర్స్లో. అండ్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ అయితే 2 నుంచి 3 వరకు ఉంటాయి. 760 kV ట్రాన్స్మిషన్లో అయితే 4 to 6 సబ్ కండక్టర్స్ వరకు ఉంటాయి. అండ్ ఎంత డిస్టెన్స్లో పెడతారు, ఇప్పుడు మనకి మొత్తం ఇట్లా ఉందనుకోండి, ఇట్లా 2 కండక్టర్స్ ఉన్నాయి, ఎవ్రీ 40 to 50 మీటర్స్ మధ్యలో మనం పెడతాం అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఒకటి పెట్టామనుకోండి, ఇక్కడ నుంచి 40 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకో స్పేసర్, మళ్ళీ 40 to 50 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకో స్పేసర్. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అనేది 10 cm to 15 cm మధ్యలో ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇదేంది అరేంజ్మెంట్ అన్నట్టు. ఇవి ఎట్లా, ఇప్పుడు మనము 2 కండక్టర్స్ ఉంటే ఎలా స్పేసర్ పెడతాము, 3 ఉంటే ఎలా పెడతాము, నెక్స్ట్ 4 ఉంటే ఎలా పెడతాము, ఇవన్నీ అరేంజ్మెంట్. ఇవి చూడండి, ఇవి 2 కండక్టర్స్, ఇవి 3 కండక్టర్స్ ఉన్నప్పుడు స్పేసర్. అండ్ ఇవి 4 కండక్టర్స్. మనకిప్పుడు నేను రిమోట్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు కూడా మనకు పైన కనిపిస్తూ ఉంటాయి స్పేసర్స్, సర్కిల్ షేప్లో ఉంటాయి చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ బండిల్ కండక్టర్స్ వెరీ ఈజీ. నేను చెప్పాను ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ తగ్గుతుంది అని, ఎందుకంటే జిఎంఆర్ పెరగడం వల్ల. బండిల్డ్ కండక్టర్స్ మెయిన్ ఏంటి, జిఎంఆర్ పెరగడం. సో ఎందులో అయితే మనకు జిఎంఆర్ ఉందో అవన్నిటిని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఎలక్ట్రికల్ స్ట్రెస్సెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జిఎంఆర్. సో ఇక్కడ జిఎంఆర్ పెరిగితే
ఎలక్ట్రికల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ స్ట్రెస్ తగ్గితే కరోనా తగ్గుతుంది. సో పవర్ లాస్ ఏమవుతుంది, కరోనా అనేది పవర్ లాస్ అన్నట్టు రెడ్యూస్ అవుతుంది. సో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండక్టెన్స్కి ఫార్ములా అండి, ఇది మనం డిస్కస్ చేస్తాము తర్వాత. ఇదేమో కెపాసిటెన్స్కి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇండక్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జిఎంఆర్. సో ఇండక్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇదేంటి, జిఎంఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటీ. ఇది మనం ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు సపోజ్ ఇది డినామినేటర్లో ఉంది కదా, ఇది పైకి తీసుకెళ్తే జిఎంఆర్ మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి ఎలాగ అవుతుంది. సో జిఎంఆర్ పెరగడం వల్ల సి పెరుగుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే స్టడీ స్టేట్ స్టెబిలిటీ లిమిట్, అంటే మనకి స్టెబిలిటీ లాస్ అవ్వకుండా ఎంతవరకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయగలము అంటే ఏం లేదు, జస్ట్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఇంటూ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ బై ఎక్సెల్. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మనకి ఎల్ డిక్రీజ్ అయింది, ఎక్సెల్ డిక్రీజ్ అయింది. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పవర్ కాన్స్టెంట్ అనుకుంటే లోడ్ యాంగిల్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈజ్ లోడ్ యాంగిల్ ఇవన్నీ. నెక్స్ట్ సర్జ్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అనేది మనకి ఎప్పుడైనా తక్కువ ఉంటేనే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఇంపిడెన్స్కి ఫార్ములా ఏంటి, సర్జ్ ఇంపిడెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ L/C. ఎల్ తగ్గుతుంది, సి పెరుగుతుంది మనకి ఇక్కడ. సో ఓవరాల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. సర్జ్ ఇంపిడెన్స్కి లోడింగ్కి ఫార్ములా ఏంటి, సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ అంటే ఇది ఐడియల్ పవర్ అన్నట్టు, మ్యాక్సిమం పవర్. సో ఐడియల్ పవర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందుకు, ఇంపిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సర్జ్ ఇంపిడెన్స్ విచ్ ఈస్ డిక్రీజింగ్. అండ్ లాస్ట్ ఈజ్ వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ దేని మీద డిపెండ్ అవుతుంది, QL XL/VR. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫార్ములాస్ అన్నీ ఎలా వచ్చాయనేది. సో మనకి రియాక్టెన్స్ ఎల్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎల్ తగ్గిందంటే ఖచ్చితంగా చూడండి ఇక్కడ మనకి XL కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనకి XLకి ఫార్ములా ఏంటి, XL అంటే ఒమేగా ఎల్. ఎల్ తగ్గింది కాబట్టి XL తగ్గుతుంది, XL తగ్గుతుంది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ తగ్గుతుంది. వోల్టేజ్ డ్రాప్ తగ్గుతుంది అంటే మనకి ఫైనల్గా మన లోడ్కి వెళ్ళే వోల్టేజ్ పెరుగుతుంది. అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ బెస్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇస్తుంది అన్నట్టు. కానీ డిసడ్వాంటేజెస్ మనకి కాస్ట్ ఆఫ్ ఇన్సులేషన్ పెరుగుతుంది. బికాజ్ ఇక్కడ రెండు కండక్టర్స్, ఇక్కడ ఒక ఇన్సులేషన్ పెడతాం, ఇక్కడ ఒక ఇన్సులేషన్ పెడతాం. ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంటుంది దీనికి, ఫాల్ట్ కరెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అంటే IF ఏమవుతుంది, VLN/XL తగ్గడం వల్ల పెరుగుతుంది. అండ్ మనము బండిల్ కండక్టర్స్కి GMRకి ఫార్ములా గుర్తుపెట్టుకుందామా. మనకి ఒక్క ఫార్ములా తెలిస్తే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి, R ఇంటూ క్యాపిటల్ N ఇంటూ స్మాల్ r డాష్ బై క్యాపిటల్ R ఇంటూ హోల్ పవర్ 1/n. ఎన్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ సబ్ కండక్టర్స్. మనం అక్కడ డిస్కస్ చేసాం కదా, 220 kV రెండు సబ్ కండక్టర్స్, 400 kV 2 or 3 సబ్ కండక్టర్స్, 765 kV 4 to 6 సబ్ కండక్టర్స్. అవి మనం జస్ట్ ఇందులో ఎన్ దగ్గర ఇది వేసేసి, ఇది టోటల్ రేడియస్, ఇది రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్ అన్నట్టు. మనం ఇక్కడ స్పేసర్ పెడితే ఈ రెండు కండక్టర్స్ మధ్యలో స్పేసర్ ఇలా పెడతాం కదా, పెట్టినప్పుడు ఈ డిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది స్పేసర్ కదా, ఇగో ఈ స్పేసర్ సెంటర్లో నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి రేడియస్ క్యాపిటల్ R. చేశారు కదా ఇలా. సో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. రెండు కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సో రెండు కండక్టర్స్ కాబట్టి n = 2 అయింది. అండ్ నేను చెప్పా కదా ఇందాక రేడియస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక స్పేసర్ పెడితే ఆ స్పేసర్ మధ్యలో నుంచి, సో మనకి ఇది క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ అంటే ఈ టోటల్ డిస్టెన్స్ d1 ఇస్తే d1/2 అన్నట్టు. సో మేము మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది √r' ఇంటూ d1. సో ఇందులో నుంచి మనకు ఒక కంక్లూజన్ ఏంటంటే, GMR ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సబ్ కండక్టర్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు పైన చూసామంటే GMRలో క్యాపిటల్ ఎక్కడుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో నెంబర్ ఆఫ్ సబ్ కండక్టర్స్ పెరిగితే GMR కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో డిస్టెన్స్ బిట్వీన్ ద సబ్ కండక్టర్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద సబ్ కండక్టర్స్ అంటే నథింగ్ బట్ d1 అంటే ఇదిగో చూడండి, ఇదిగో ఇది. లేకపోతే మనం ఈ ఫామ్లో చూసుకున్న r' ఇంటూ d1 వచ్చింది కాబట్టి, సో d1 పెరిగితే
జిఎంఆర్ పెరుగుతుంది, అంటే డిస్టెన్స్ బిట్వీన్ సబ్ కండక్టర్స్ పెరిగితే జిఎంఆర్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎన్ పెరిగితే, నెంబర్ ఆఫ్ సబ్ కండక్టర్స్ పెరిగితే కూడా మనకి జిఎంఆర్ పెరుగుతుంది. మన హాలో కండక్టర్స్ కూడా ఎందుకే చూస్తేనే అర్థమవుతుంది. సాలిడ్కి హాలోకి డిఫరెన్సెస్ ఏంటంటే స్పేస్ పెరుగుతుంది, సో జిఎంఆర్ పెరుగుతుంది, ఎలక్ట్రికల్ స్ట్రెసెస్ తగ్గుతాయి, కరోనా తగ్గుతుంది. నెక్స్ట్ ఆయిల్ కూల్డ్ కేబుల్స్లో మనం ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యూజ్డ్ యాజ్ బస్ బార్ కండక్టర్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ వేర్ దర్ బస్ బార్ కండక్టర్స్లో హాలో కండక్టర్స్ యూజ్ చేస్తాం. ఏమన్నా ఛార్జ్ అక్యుములేషన్స్ ఉంటే ఛార్జ్ డెన్సిటీ పెరుగుతుంది, కాబట్టి ఇలాంటి కండిషన్లో ఛార్జ్ డెన్సిటీని రెడ్యూస్ చేయడానికి మన ఇట్లా హాలో స్పేస్ ఉన్న కండక్టర్స్ యూజ్ చేస్తారు. దట్స్ ఆల్. మనం ఆల్రెడీ ఏసీఎస్ఆర్ డిస్కషన్ చేసాము. ఏంటంటే టు ఇంక్రీజ్ ద సైజ్ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్. చూడండి, ఇన్సులేషన్ లో గ్రేడ్ ఇన్సులేషన్ చాలు మనకి. ఏంటంటే మనకి ఇక్కడ సైజ్ పెంచడం కోసం మనం మధ్యలో ఒక ఇన్సులేషన్ పెడతాం. ఇప్పుడు నార్మల్ ఏసీఎస్ఆర్ ఏంటి, స్టీల్ రెయిన్ఫోర్స్, మధ్యలో స్టీల్ ఉంటుంది, స్టీల్ రెయిన్ఫోర్స్ అల్యూమినియం కండక్టర్. ఎక్స్పాండ్ చేసామంటే మధ్యలో ఇంకో ఇన్సులేషన్ యాడ్ చేసి ఎక్స్పాండ్ చేసాం. ఎక్స్పాండ్ చేయడం వల్ల సైజ్ ఏమైంది, పెరిగింది. పెరగడం వల్ల మనకేమవుతుంది చూడండి, పర్పస్ ఇచ్చారు టు ఎక్స్పాండ్ ద సైజ్ ఆఫ్ ది కండక్టర్స్ నాట్ టు ఇన్సులేట్ స్టీల్ అండ్ అల్యూమినియం. ఎందుకంటే స్టీల్ మన కండక్టింగ్ ఏం కాదు, నాన్ కండక్టింగే. జస్ట్ అల్యూమినియం వచ్చేసి కండక్టింగ్ మెటీరియల్స్. సో ఇన్సులేషన్ వచ్చేసి జస్ట్ సైజ్ పెంచడానికే తప్ప స్టీల్కి అల్యూమినియంకి మధ్యలో ఇన్సులేషన్ కోసం మాత్రం కాదు. ఓకేనా? దట్స్ ఆల్ టుడే క్లాస్. విల్ మీట్ టుమారో ఇన్ అదర్ క్లాస్.